అమెరికాతో పాటు పశ్చిమ దేశాల కూటమి నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ తాజాగా భారత్తో పాటు చైనా, బ్రెజిల్పై ఆంక్షలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. యుక్రెయిన్తో పోరాడుతున్న రష్యా నుంచి చమురు కొంటూ ఆర్థికంగా ఊతమిస్తున్న ఆయా దేశాలపై ఆంక్షలు విధిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే వార్నింగ్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. దీనిపై భారత్ అంతే ధీటుగా స్పందించి కౌంటర్ ఇచ్చింది. రష్యాతో వాణిజ్యం చేస్తున్నామన్న కారణంతో ఆంక్షలు ఎదుర్కొనక తప్పదన్న నాటో చీఫ్ వార్నింగ్పై విదేశాంగ శాఖ ఘాటుగా రిప్లై ఇచ్చింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ నాటో చీఫ్ హెచ్చరికలపై స్పందిస్తూ ద్వంద్వ ప్రమాణాలు వీడాలని సూచించారు. తమ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదన్నారు. అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని తాము చమురు కొనుగోళ్లు జరుపుతున్నట్లు రణధీర్ జైస్వాల్ నాటో అధిపతికి తెలిపారు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు వద్దని ఆయనకు సూచించారు. తద్వారా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తామని నాటోకు తేల్చి చెప్పినట్లుగా అర్థమవుతోంది. 2 రోజుల క్రితం అమెరికా కాంగ్రెస్కు వెళ్లిన నాటో చీఫ్ అక్కడి సెనేటర్స్తో కలిసి రష్యాకు మద్దతిస్తున్న భారత్, చైనా, బ్రెజిల్కు తమ బంధాలపై పునరాలోచించుకోవాలని కోరారు. ఇప్పటికే రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్ సుదీర్ఘకాలం పోరాడుతున్నా తాము మద్దతిస్తున్నప్పటికీ విజయం సాధించలేకపోవడానికి కారణం భారత్, చైనా, బ్రెజిల్ అని భావిస్తున్న ట్రంప్ ఈ 3 దేశాలపై భారీగా సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత నాటో చీఫ్ కూడా ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. అయినా భారత్ మాత్రం రష్యా విషయంలో వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్పడంతో నాటో, అమెరికా ఈ విషయంలో తదుపరి తీసుకోబోయే చర్యలపై ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై 2 ఏళ్లవుతోంది. అయితే యుక్రెయిన్కు మద్దతుగా అమెరికాతో పాటు ఇతర నాటో దేశాలు ఎంటరై సాయం చేయడం ప్రారంభించాయి. ఆయుధాలతో పాటు భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లు, డబ్బు సాయం చేస్తుండటంతో యుక్రెయిన్ ఇంకా రష్యాపై పోరాటం కొనసాగిస్తూనే ఉంది. దీంతో తమ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయని నాటో దేశాలు సైతం గగ్గోలు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్తో పాటు చైనా, బ్రెజిల్కు అమెరికా, నాటో హెచ్చరికలు జారీ చేస్తుంది.